సంతోషపరంగా ఉంది వదిన. ఈ ఒక్క పూటకి తప్పే ఉంది వదిన, మన పనులు మనం చేసుకోవడానికి. వదినా అలాగే వదినా. ఇంకెప్పుడు అలా పారేసుకో ఏంటే నాకే ఇంట్లో చెప్తున్నావు? పని పాట లేకుండా గంటకి ఇంటితో కాకుండా నాకు ఇదే చెప్తున్నావా? ఆ మాటకు వస్తే ఈ ఇంట్లో గంటకు తిండి తింటుంది నువ్వు. అంశంలో తప్పే ఉంది. ఉన్న ఎకరం పొలము ఇల్లు అమ్మింది మా అన్నయ్య చదువు కోసమే. అదే ఉంటే ఇప్పుడు నేను నీ పంచడాల్సిన అవసరమే లేదు. అన్నయ్య అది కాదన్నయ్య, వదినా ఈ ఇంటికి మాకు ఏ సంబంధం లేదా బాబు. ఆయన మీ తమ్ముడు కదా. ఈ ఇంట్లో మేము చేసే చాకరికి పట్టడంగా తినే ఆలోచన కూడా మాకు లేదు. మాకు పెళ్లి ఇప్పటికీ 100 రూపాయలు పెట్టి చీర కొట్టి స్తోమత లేదు. ఎప్పుడు మీ ఆస్తులు అంతస్తులు చూడటమేనా మా పని. రేపు మా పిల్లలు పుడితే వాళ్ళకి కాదు అంటే మా ఆస్తులు మాట్లాడాలా? మీ కోట్ల ఆస్తి మాకే వక్కర్లేదు. మావయ్య ఉన్నప్పుడున్న ఆస్తిలో సగం వాట న్యాయంగా మాకు రావాలి. అదేలా ఖర్చు పెట్టారో బావగారికి బాగా తెలుసు. ఇప్పుడు మా వాట ఎంత ఉంటుందో అంత ఇచ్చేయండి. నేను బయటకు వెళ్ళి బ్రతుకుతాం. అమ్మ నాన్న లేకపోయినా అంతే కానీ నా అత్త దగ్గరికి నిన్నిచ్చి మీ ఆయనకి ఈ ఊళ్ళో గ్రాండ్గా పెళ్లి చేశాడు. అసలు నా భర్త లేకపోతే మీకు పెళ్ళే కదా? నిజమే వదినా. అమ్మలోని మొదటి అక్షరం ఆ, నాన్నలోని రెండో అక్షరం నా. రెండూ కలిస్తేనే మా అన్న. నా కట్టు ఉన్నది మా అన్నయ్య ఒక్కడే. నాకు పెళ్లి చేయడం మా అన్నయ్య బాధ్యత కదా. చెప్పనే నేను జీవించినంత కాలం మమ్మల్ని ఎలాగే బ్రతకమంటావా? క్షమించాలి. ఇప్పటికే నీ అన్నం చాలా తిన్నాను. ఇంకా తిని నేను నీకు నష్టం కలిగించదలుచుకోలేదు. అన్నయ్య అది అది నువ్వు రాత్రి తినగా మిగిలిపోయిన సత్యంగా అన్నయ్య, సత్యం. అన్నదమ్ములు దూరంగా ఉంటేనే రక్తబంధం ప్రేమాంతరం కాదు అంత దగ్గర అవుతాయంట. ఉంటానన్నయ్య. అక్కడ
జాతీయ మాస్టర్ రైట్ మాస్టర్. చిన్నప్పుడు స్కూల్లో నేను చెప్పిన మాట కొంచెం తప్పకుండా పాటిస్తాను. అవును మాస్టర్, ఈ రామాయణ మహాగ్రంథానికి కోటైన చదువుకోతే నాకు ఏదో రాదు. రామాయణం చదివితే చాలు ప్రతి మనిషి జీవితానికి ఓ మంచి మార్గం పెడుతుంది. మనసు శాంతంగా ఉంటుంది. కూర్చోండి మాస్టర్. బాగున్నారా బాబాయ్? మీరు బాగున్నారా? అవును, నేను డిగ్రీ అప్పుడు ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాను. ఇప్పుడు బాగున్నాను బాబు. మంచి సార్. కాఫీ తాగుతారా? టీ తాగుతారా? ఉత్తమ కాఫీకి నేను బాధేశాను. మీ ఆయన నా బెస్ట్ స్టూడెంట్ అన్న. నా టీచర్ వృత్తిగా వణికిచ్చాడు. అందుకే ఒకసారి పైకి నుంచి పోదామని. టీచర్ గారు తనంత బాగానే ఉంది. ఆ బాగా వదిలికేం కానీ ఎందుకు నువ్వెలా ఉన్నావో చెప్పవా? ఏదో బాగానే ఉన్నాను. ఏదో బాగుండదు ఏంటో నాలుగంత అసలు వెళ్ళి కట్టించావు. చాలా బాగుంది. ఇలాగే మీ గురించే బాగా చేసేది. మీ నాన్న కృష్ణరామయ్య చాలా ఆసక్తి సాగు పుట్టగలిగాడు. మీ నాన్నకు నాకు ఉన్న స్నేహం ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఆయన మంచి మనసు. మా స్నేహంలో మీ నాన్న కూతురు ఒకసారి నాతో ఏమన్నాడు సార్? నా బిడ్డలు నాకు ఇద్దరిలో ఒకరైనా బాగా చదివి మా జీవితాలు మార్చేవాడు కావాలని కష్టపడి నేను చదివించాను. ఆ మహానుభావుడు కాస్త అలా నష్టపోయాడు. మీ నాన్న చెప్పకూడదు కదా. పోయినాళ్ళందరూ పెంచబడలే అన్నట్టు పోయినాళ్ళంటే గుర్తొచ్చింది. మీ తమ్ముడు రంగం కూడా బాగా చదువుకోవాలని ఆశగా ఉంది. కానీ నీకు ఫీజులు పెట్టడానికి మీ నాన్న ఒక్కడ పోలే చాలక మధ్య మధ్యలో స్కూల్ పట్టించి మరీ వాడికి నిన్ను బాగా చదివించాలని తనకున్న ఎకరం పొలం పెట్టి ఇల్లు అప్పేసి రాజధాని వంటగం చెరువు దగ్గర కావాలన్నా ఆటలో ఉన్నాడు. అంతే కదా, నిన్ను పట్టణంలో చదివించడం కోసం రాజుగారి దగ్గర అప్పు చేశాడు మీ నాన్న. ఆ అప్పు తీరకుండానే మీ నాన్న చనిపోతే ఆ అప్పుని తీర్చడానికి నీ తమ్ముడు రంగనాథం రాజుగారి దగ్గర చేతగాడిగా చేరి అప్పు తెచ్చాడు. అంతేనా? అవుతుందా కానీ ఆలోచిస్తుంది. నువ్వు స్టేట్ ఫస్ట్ గా పాస్ అయ్యావు. గర్వంగా ఊరంతా చెప్పుకుంటూ తిరిగాడు. నీకు తిరిగినట్టుంటే ఎంత సంతోషం. వాడు చాలా నచ్చాడు. అరే మాటలో పడి టైం మర్చిపోయారు. మా తమ్ముడు నా కోసం ఎదురు చూసుకుంటాడు. ఖచ్చితంగా లేదు కదా. ఈ ఒక్కప్పుడు మా ఇంట్లో నేను మా తమ్ముడు కలిసి వచ్చేసి చాలా రోజులైంది. వాడి కోసమనే ఈ ఊరు వచ్చాను. ఇక్కడ దాకా వచ్చాను కదా. నేను నిన్ను పంపించుకోదామని వచ్చాను. టైం అంతా అలా తీసుకెళ్ళిపోవాలి. వినిపించి రావట్లే వస్తాను కదా. మా తమ్ముడికి ఏమైంది మాస్టర్? వాడు బాగానే ఉన్నాడు. ఎంత చెప్పినా మౌనంగా ఉన్నాడంటే వాడంటే ఇష్టం లేదేమో అనుకున్నాక అయినా ఇష్టం లేకపోయినా కలవకపోయినా దిగపోయే పద్ధతి కుటుంబంలో గుంటూరులో ఉండి కూడా మాకు కనిపించకుండా ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థం కావలేదు మాస్టర్. నేను ఆ మంచి గుంటూరులో పనిచేదా ట్రైన్ దిగి బయటకు వస్తే ఆటో సైకిల్ వేసింది. రిక్షా ఎక్కి బియ్యం ఆఫీస్ దగ్గర పనుమన్నా అక్కడ రిక్షా డబ్బులు పోయి మొక్క చూస్తే మన రంగనాథం ఒకరికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. నేను కూడా చూసి చాలా కాలం అయింది కదా. తొందరగా పంచుకోలేకపోయాడు. బాగా చిక్కిపోయాడు. వాడు వేసుకున్న బట్టల సంగతి అయితే చెప్పలేకపోయాడు. వాడు ఆ స్థితిలో ఉంటే వాడిని చూసి బాధపడాలి. లేక వాడు కలకరికి చూసి గర్వపడాలి కదా.
ఎవరి అదృష్టం వాళ్ళది. అన్నయ్య వదిన ఎవరు బాగుంటే అంతే చాలన్నాడు. ఆ స్థితిలో కూడా వాడికి నువ్వు అంటే అంత అపేక్ష. వాడికి కిడ్నీలో మరి ఊపిరితిత్తులో ఏదో ప్రాబ్లం అనుకుంటున్నాడు. దేవరావు వెంకటరామయ్య గారు వాడి పక్కలో అతికుంటున్నాడని తెలిసింది. నేను డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంకా ఆ స్థితికి రాలేదు. మా మాట వెళ్ళిపోయాడ. నిద్రపోయేవాడు లేకపోవచ్చు కానీ నిద్రపోతున్న నటించేవాడు లేకపోలేదు. అసలు అసలు నాకు కనిపించి కూడా ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నీకు ఒక మాట చెప్పనా? వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరు కూడా ముందుకే వెళ్ళిపోయాడు. పదే పదే వాడి గురించి ఆలోచనలు. బహుశా మీ నాన్న నాలో ఆలోచించాడేమో. నువ్వు వెతుక్కుంటూ వాడిని వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన ప్రేమ ఆప్యాయతని చూసి మనసారా ఏడ్చాడు. వాడికి ఒక కూతురు కొడుకు. నీకు తెలుసా? అనుకో నేను ఇంటికి వెళ్ళేసరికి అంతా తోగుతుంది. కొడుకు ప్లేట్లో గంజో ఇంట్లో తాగుతున్నాడు. తాగేసి అక్క ఇంకా అన్నం ఉందా అన్నాడు. కొంచెం ఉంది నాన్న కూర్చాను. నువ్వు తిన్నావా అక్క? లేదు. మంచినీళ్ళు తాగాను. మంచినీళ్ళు తాగితే ఆకలి వేయదా అక్క అన్నాడు. వేయదు అని అయితే నేను తాగుతానంటూ లోని కాదు. తమ్ముడు నాన్న కూర్చొని అన్నం తెచ్చుకుంటుంది. అమ్మ వచ్చే టైం అవుతుంది. అమ్మ నాన్న అన్నం తెస్తుంది అని సరేనంటూ లోనికి అక్క అన్నం వాసన వస్తుంది. మెత్తగా ఉందక్క. తమ్ముడు ఇది తీసుకురా తెచ్చిరా. 2 సార్లు నీళ్ళలో వేసి కడిగి ఆ నీళ్ళన్నీ కాలంచి మంచినీళ్ళు పోసి మెత్తగా పిసికి కడిగేసి అప్పుడు ఏమన్నా తెలుసా? అక్క కడుపులో చల్లగా ఉందక్క. అక్కని అమ్మ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? నీకంటే నీ తమ్ముడు రంగడికే విశ్వాసం ఎక్కువ. ఎందుకంటే నీ ఎంగిలి బాలు తాగాడు కాబట్టి నీ భార్యని నీకు ఆరోగ్యంగా వాడు వాడి భార్యలకు దూరమైపోతాడు. బాధగా తెలుసు. జీవితం గురువు కంటే కఠినమైనది. టీచర్ పాఠం చెప్పి పరీక్ష పెడతాడు, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాతి, త్యాగం కన్నా విలువైనది స్వార్థం. ఎంత చదువుతున్నా నీ తమ్ముడు త్యాగం గురించి వాళ్ళ గురించి అర్థం కాలేదో వస్తాడు, అర్థం చేసుకోలేకపోతున్నా వస్తాడు, నీకు అర్థం కాదు కూడా వస్తాడు. సెక్షన్ మాస్టర్ చెప్పింది ఏంటండి? అంటే ఏం ఆగండి. ఏమీ లేకపోతే మీ భార్య మీకు ఆరోగ్యంగా అప్పచెప్పి మీ తమ్ముడు తన భార్య బిడ్డలు దూరం ఇవ్వడం ఏంటి? ఏమీ లేదన్నారు కదా. ఇలా కూర్చో. ట్యాబ్లెట్ వేసుకున్నా. ట్యాబ్లెట్ వేసుకున్నా. మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద మన బిడ్డల మీద పోతే ఏం చెప్పంటా నా తమ్ముడి పెద్దరికం గురించి? నీకు జరిగిన కిడ్నీ ఆపరేషన్, ఆ కిడ్నీ ఎవరిది? నా
లక్ష్మి, మీ చిన్నదైనని అబద్ధం చెప్పించారు. మీ అందరూ ఇంటి ఇవ్వడానికి మీ వదిలి ఒప్పుకోలేదు. నాకు షుగర్ మన నాకు వద్దన్నా. నీకు ఆపరేషన్ అయిన తర్వాత నా తప్పుడు ఎప్పుడు తెలుసా? అన్నయ్య, ఈ విషయం వదిలికి చెప్పొద్దు. మేమంటే వదిలికి ఇష్టం ఉండదు. ఈ పేదవాడి అవయవం తన శరీరంలో ఉందని తలుచుకుంటూ తన జీవించినంత కాలం తన శరీరాన్ని తనే చేతులించుకుంటుంది. చెప్పొద్దన్నయ్య అంటూ మా అమ్మ రాళ్ళ మీద వట్టేయించుకున్నాడు. అయ్యో ఇంతకాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదండి? ముందే చెప్తుంటే నా ప్రతి కాళ్ళ మీద పడి నాలో ఉన్న అహంకారాన్ని కట్టేసుకునేదాన్ని. నా భర్తని అనుసరి ఇంటికి తెచ్చుకునేదాన్ని కదండి. నీకు ఆపరేషన్ జరిగిన తర్వాత వాడుకు సపరేట్ రూమ్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాను. వాడికి ఏ రూమ్ రాకుండా చూసుకున్నాను. వాడు విచారణ చేస్తుంటే తమ్ముడు ఈ డబ్బు తీసుకురంటే అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? వదిలికి కిడ్నీ అమ్ముకోమంటావా? మన అమ్మకే జరిగితే నేను కిడ్నీ ఇవ్వదా? వదిన అమ్మ లాంటిది కావాలంటూ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు రోజు గడిచిన తర్వాత నీ చిన్నని అడ్డు పెట్టుకుని వాడి ఇల్లు కొని పెట్టడానికి డబ్బు 25 ఎకరాల వాడు పేరు నశిస్తున్న డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాను. అప్పటికే వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది వాడికి తెలియదు. వాడికి ఇంటికి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఎట్లాంటి వాడు బాగానే ఉన్నాడు. మీరు మీ తమ్ముడి కంటే నాకు ఎంతో వివరించారు. కానీ నేనే మీ అన్నదమ్ములిద్దరినీ వేరు చేశాను. ఈ రామాయణ మహాగ్రంథం ఎంత గొప్పదో, మీ సంస్కారం అంతకంటే గొప్పదో. నేను 6 అన్నదమ్ముల మధ్య మొదలైన చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అమ్మ దగ్గర పెరిగితే అమ్మ తన గురించి తెలుసుకుంది. నా భర్తని కాదు, నా బిడ్డని అమ్మలాగా చూస్తాను. నన్ను క్షమించండి. లక్ష్మి, ముందు నా తమ్ముడిని కాపాడుకోవాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏమండి? శ్రావణ మాసం వస్తుంది. బంగారం కొనుక్కోమని నా ఆడపిల్లలు 6 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బు తీసుకెళ్ళి నా మహిళని కాపాడండి. మీ వదిన సిగ్గుతో మొహం చూపించలేదని చెప్పింది. లక్ష్మి, నువ్వేదైనా మాట్లాడు. అయితే ఇప్పటికీ చెల్లెలనే బంధంతో పుట్టింది మమకారంతో డబ్బులని, చీరలని, నగలని, సార్లని నా అన్నలు నాకు ఇస్తూనే ఉన్నారు. ఆ బంధం గురించి తెలిసి కూడా మీ అన్నదమ్ములను వేరు చేసిన పాపిష్టుడాన్ని. ఛీ! అసలు నేను ఆలోచి చచ్చిపోయిన బాగుంటుంది. లక్ష్మి, ప్లీజ్, నో, నో లక్ష్మి, నో. అవునండి, మీ మంచి మనసుకు తగిన భార్యలు కానండి. లక్ష్మి, నో, నో లక్ష్మి, నో. నీకెక్కడ జరిగితే నేను తప్పలేదు. లక్ష్మి, లక్ష్మి, ఈ డబ్బులు నీ చేతికి ఇస్తేనే మా అమ్మే ఇచ్చినంత ఇవి లక్ష్మి. ఇప్పటికే అర్థం చేసుకున్నాను. I love you, Lakshmi.
నన్ను క్షమించు నాన్న. నన్ను చదివించి ఇంత పని చేసిన మీ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోగలిగి ఎవరు? నేనమ్మా. తీసుకో. ఏంటది? అన్నం పాస్ తెచ్చాను. మా స్థితి ఉందని తెలిసి అన్నం తెచ్చారన్నమాట. లేదమ్మా, శాస్త్రి నమస్కారం. ఓ, ఎవరు చెప్తే వచ్చారు. మీ తమ్ముడి మీద ప్రేమ కాదన్నమాట. తమ్ముడికి ఏమైందమ్మా? హాస్పిటల్లో కడితే అన్ని మాటలు ఎత్తుకొస్తున్నాను. కిడ్నీలు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయింది. కిడ్నీ ఆపరేషన్ చేసుకున్నప్పుడు రెస్ట్ తీసుకోలేదా? ఎప్పుడు జరిగింది? నాకు ఈ విషయం చెప్పలేదు. హాస్పిటల్ తీసుకుంటే డాక్టర్లు చెక్ చేసి రెండు కిడ్నీ పూర్తిగా పాడని వెంటనే కిడ్నీ మార్పు చేయాలి, లేకపోతే ప్రాణానికి హాని అని చెప్పారు. లక్ష్మీ చెల్లన్నయ్య వారు తెలుసుకుంది. రంగరావు హాస్పిటల్కి వచ్చి కిడ్నీ నా బాధని కాపాడేదమ్మా. ఈ విషయం నాకు అసలు చెప్పలేదు. హైదరాబాద్ వెళ్తున్నాను పరిధిలో. ఒక నెల రోజుల తర్వాత వస్తానని చెప్పి నెల రోజులకు వచ్చాను. బాగా నీరసంగా ఉన్నాడు. ఏమైందయ్యా నీరసంగా ఉన్నావంటే మన దగ్గర పడిపోయాను. చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోతుందిలే అని మాట దాటేశాడు. అయినా బాధలేని నాకు చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేశారండి? ఎలా చేశారు? ఇప్పుడు మనకి లక్ష్మి కూడా తెలియదమ్మా. తన దగ్గర తెచ్చిపోతుంది. తనకు పశ్చాత్తాపం పడుతుంది. తన పేరు రాస్తే నీవేనా నీ పిల్లలకు రాయించుకొస్తానని ఇవ్వలేదమ్మా. రక్తబంధానికి విలువ ఇవ్వకుండా నా భర్త కిడ్నీకి ఖరీదు కట్టి ఆస్తి రాసిస్తున్నావు. నా పసుపు కలుపుతుంటే నాకు 5 తరగతి లేనప్పుడు ఈ ఆస్తి ఎందుకు? ఎందుకమ్మా అలా మాట్లాడతాను? అయినా వాడు హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను? డాక్టర్ని తీసుకెళ్ళిపోమన్నాను. ఆపరేషన్ చేస్తే తట్టుకోలేడు, బ్రతికే అవకాశం లేదని చెప్పాను. నేను బ్రతుకులాడా అయ్యా ఇక్కడే ఉందాము అని ఆశగా కొన్ని రోజులైనా నన్ను పిల్లల దగ్గర హాయిగా పడుకుని నన్ను బ్రతుకులాడా కొద్దిగా హాస్పిటల్లో ఉందామన్నాను. అనసూయ హాయిగా ప్రశాంతంగా కాలు పట్టుకొని ఇచ్చారు. వాడి ప్రాణం మీదకి వచ్చేంత వరకు నాకెందుకు చెప్పలేదమ్మా? మీ తమ్ముడికి ఆత్మాభిమానం ఎక్కువ కదా, చెప్పండి. తమ్ముడు పిల్లలు ఎక్కడమ్మా? పిల్లలు ఓనర్ గారి స్కూల్లో చదువుతున్నారు. భార్య పిల్లలు తమ్ముడు ఏ పని చేసేవాడు? మొదట్లో రిక్షా వేస్తున్నాడు. ఒంట్లో బాలేక మధ్య మధ్య రసంలో పనికెళ్తున్నాడు. నాకు బాగా ఎక్కువై రక్తం పడుతుంటే నేను మార్పించేసి నువ్వు ఏళ్ళలో పాస్ పరిగెట్టుతావా తల్లి? వస్తున్నానయ్యా. మీరందరూ వచ్చారు. ఆపరేషన్ సంగతి నాకు చెప్పడం లేదు. అన్నయ్య చెప్పాడు, ఆడదానికి భర్తే శాశ్వతం. భర్త కిడ్నీ ఇస్తారంటే ఏ ఆడది ఒప్పు. అయ్యా నువ్వు నా వదిలితో మాట్లాడుతున్నారు, నువ్వు మనసులో ఒప్పుకో. అయినా నేను కిడ్నీ ఎవరికిచ్చాను? అమ్మ నాటి వదిలికేగా. అనసూయ, నువ్వేంటి? అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా? ఏంట్రా ఇది?
చాలా సంతోషం అన్నయ్య, చాలా సంతోషం. తండ్రి తర్వాత తండ్రి వాడు చిన్నప్పుడు అమ్మ చూడకుండానే సరిపోయి నాన్న నేను ఎలా బ్రతుకుతానని దిగులుతోనే సరిపోయాను. ఇక నాకు చూడబుట్టినవాడు నువ్వే కదన్నయ్య. చూశాను చూశాను నేను చనిపోకుండానే తండ్రి తర్వాత తండ్రి తర్వాత నాన్న చనిపోతూ నీ పెద్దోడా, నీ తమ్ముడు నీ కోసం వాడి జీవితాన్ని త్యాగం చేశాడు. వాడిని పెద్ద కొడుకులాగా చూసుకోవాలన్నాడు. కానీ నేను చేసేది ఏంటా? ఇప్పుడు ఏమైందన్నయ్య? మా నాన్నే నిన్ను నా దగ్గరికి పంపించాడు అన్నయ్య. లక్ష్మి చిన్న నీ కోసం రోజు గుర్తులే ఉన్నాను. నాకు కనిపిస్తుంది నేనే ఒక మొక్క చాటేశాను. ఎందుకురా నీ వెంటనే కట్టుకో. అసలు నేనే చేశాను. కోపం కాదన్నయ్య, నేను ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత నువ్వు వచ్చి ఇల్లు కొనిపెట్టి 25 ఎకరాలు రాసేస్తానన్నావు. కానీ రేపు వదిన మా ఆస్తి సగం కాదేశావంటే అది నిజమే కదన్నయ్య. అది నీది, నువ్వు సంపాదించుకున్నది నాకెందుకు కదయ్య. ఏ తండ్రి అయినా తమ పిల్లల ఎదుగుదల కోసం తమ చెమట చిందించి రక్తం దారపోతాడు. ఆ అవకాశం నీకు దక్కింది, ఆ అదృష్టం నీది. అదే కాక మనిషి కిడ్నీ ఇస్తేనే కానీ ఇంట్లో రాలేదు వదిన అంటూ అందరూ వదిన అసహించుకుంటారన్నయ్య. అందుకే మీ ఇంటి దూరంగా ఉంటున్నా. నీ ప్రాణం కంటే వదిన గౌరవం ముఖ్యం, నా కుటుంబ శ్రేయస్సు ముఖ్యమరా? శ్రీరాముడిపై లక్ష్మణుడున్న ప్రేమ కంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్న నా తమ్ముడు ప్రేమ గొప్పదిరా. నా తమ్ముడు ప్రేమ గొప్పది. అనుసూయ చాలా మంచిదన్నయ్య, నన్ను తన బిడ్డలాగా చూసుకుంటాను. నా బాధపడి నేను తగ్గి నా నోటి అర్థం పెడితే తన దోషులు అన్నయ్య. నా పిల్లలు చాలా మంచిదన్నయ్య, ఓడమంటే ఓడుస్తారు. నువ్వు అంట్లు తమ్ముగా చదువుతావు. ఆ ధైర్యం తప్ప వారికి నేనేమీ ఇవ్వలేదు. నా కడుపును పుట్టడం వాడు చేసుకున్న దౌర్భాగ్యం అన్నయ్య. ఎందుకులా మాట్లాడుతున్నావు? పేదవాడికి ఆ దేవుడిచ్చిన వధువుల కుటుంబం మీలో ఉన్న ప్రేమను ఆప్యాయతలు వదులాడు. మనకి డబ్బు నదుకు లేదు, రోజు డబ్బు కోసం ఎంత నాటం తప్ప. తమ్ముడు నీకేం కాదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి నా తమ్ముడిని నేను కాపాడుకుంటాను. అన్నయ్య, బ్రతికించుకోవడానికి నీ దగ్గర డబ్బున్నా బ్రతికే అవకాశమే లేకుండా నీకు రుణపడకుండా చేశాడన్నయ్యా. తమ్ముడు నేనేదో తమ్ముడు తమ్ముడు చదువు ఆస్తి అంతస్తులు సంపాదించడంలో నేను గెలిచేదేమో నేను అర్థం చేసుకుంటుందో నేను ఓడిపోయాను. నన్ను చదివించి ఇంతటి పని చేసింది గుర్తురా. ఆ దేవుడు నాకు ఇచ్చిన నాన్నవరాలు. డబ్బు సంపాదించడం చాలా కష్టమన్నయ్యా. కొంతమందిని చూస్తుంటే ఎంత డబ్బు ఎలా సంపాదిస్తారని చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నయ్యా. అందుకే నేను నా పిల్లలకి డబ్బుకుంటా అమ్మను కూడా పెట్టలేదు. నా పిల్లలు చేస్తావు కదా, తోడబుట్టిన నువ్వు ఇచ్చాను
బ్రతకడం చాలా తేలికగా, మనిషిగా బ్రతకడం కష్టమని నీకు తెలుసుకున్నాను. అన్నయ్య, నువ్వు చాలా గొప్పవి. నాన్న మాట నిలబెట్టావు, మన రాత్రని మార్చగలరా, కానీ నీ రాత్రి నేను మార్చలేకపోయాను. నా తప్పుడు చనిపోయాడు మాస్టర్. లక్ష్మి, లొకేషన్ పెట్టాను. నువ్వు త్వరగా వచ్చి అనసూయ, అమ్మా అనసూయ, అనసూయ, ఈ బ్రతుకులకి ఈ స్థితికి తీసుకొచ్చినంత నన్ను క్షమించు తల్లి. అమ్మా, మన ఊరు తీసుకెళ్ళిపోతా, మన ఇంటికి వెళ్ళిపోతావు లేదమ్మా. వద్దు, నేనెక్కడికి రా. ఎవరి డబ్బుతోనో ఆయన అనాథ సాగనుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన ఆస్తి కాలేదు, ఆయన్ని అమ్మి అన్ని ఇక్కడే చదివించుకుంటాను. వాడికి ఒక ఇల్లు కొద్దిదే ఉన్నారు. నువ్వు ఇంకేం మాట్లాడద్దు, ఇల్లే పట్టి చదువుకోవాలి. నేనెక్కడికి రా. ఆయన నా దగ్గర బాగా తీసుకుంటాను. ఏంటో చెప్పు తల్లి. చెప్పడానికి ఏముంది? మా తర్వాత మా తారను మమ్మల్ని వదిలేయండి. నా తమ్ముడి ఈ స్థితిలో వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలన్నా? ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఎప్పుడు తమ్ముడు చూడడానికి రాలేదు. ఇప్పుడు ఎందుకు మా దుఃఖాన్ని కలుపుకుంటున్నారు? వదిలేయండి, మా దాన్ని మమ్మల్ని వదిలేయండి. నా తమ్ముడు శవాన్ని అడ్డు పెట్టుకున్న సాధించాలని చూడదు తల్లి. నీకు దండం పెడతానమ్మా. అనసూయ, నేను చనిపోయిన తర్వాత మా అన్నయ్య నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. కాదనుకుని వచ్చే అనసూయ, పేదరికంతో వెళ్తే చీకొడతాను. పిల్లలు బాధపడతారు. వీళ్ళ తరసరాన్ని నా దగ్గర మాట తీసుకుంటాను. చాలమ్మా, చాలు. ఇక్కడ మీ ఆవిడకి ఇచ్చిన స్థితి చాలు. నా తమ్ముడి మీద అనాథగా పుట్టుకొని నేను చూడలేనమ్మా. అమ్మా, పుట్టిన నేలలో దగ సంస్కరణ చేయడం పుణ్యమమ్మా. నా మాట కదలక తల్లి. అయ్యో! ఆయన లేనప్పుడు ఇప్పుడు నాకు ఊళ్ళు మాకెందుకైనా? నా దాన్ని మమ్మల్ని వదిలేయండి. ఈ కాళ్ళ దగ్గరకు వచ్చేన దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. అయితే అమ్మా, ఈ కాళ్ళే పట్టుకుంటాను. నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదయ్యా. నాకు ప్రాణదానం చేసి నీ ప్రాణాలు వదిలేసావా? నిన్ను ఎంత ఆశించుకున్నా, ఎంత అపమానించినా, నన్ను ఎంతగానో గౌరవించినా మంచి మనిషివయ్యా. మంచి మనిషివే. లక్ష్మి, నా తమ్ముడు మరి అనసూయ నన్ను నిలదీసింది. నా తమ్ముడు శవాన్ని కూడా నాకు ఇవ్వనంటుంది. నన్ను అర్థించి వాడికి కానీ కటికి నేల మీద పడిపోయాడు. లక్ష్మి, వాడి పిల్లల్ని నీకు దగ్గర పెంచుతాను. జీవితంలో నీకేమి కోరుకో, ఈ ఒక్క కోరిక తీర్చు లక్ష్మి, ఈ ఒక్క కోరిక తీర్చు. ఈ కోరిక కూడా తెచ్చుకోకపోతే నేను బతికున్న సేవనే అవుతాను. మనం మనంచాల్సిందే అనిపించు తల్లి. అమ్మా అనసూయ,
మనిషి మరీ దౌర్బల్యం తల్లిదండ్రులు పిల్లల ఆ బంధం తోబుట్టులు పుల్లబుట్టుతుంది అక్క చెడులు అన్నదమ్ముల బంధం అపురూపమైనది నా తమ్ముడు నాకు నేర్పిన పాఠం అన్నదమ్ములు తండ్రి సంపాదించిన ఆస్తులు అంతస్తులు పంచుకోవచ్చు కానీ చదువుని పంచుకోలేదు. తమ్ముడికి పట్టం కట్టడం కోసం అడవులకు వెళ్ళిన అన్న శ్రీరాముడైతే అన్న పాదుకలకు పట్టాభిషేకం చేసి రాజ్య వైభోగాలకు దూరంగా వనవాసిగా నారబట్టలతో జీవించిన తమ్ముడు భరతుడు. అందుకే ఆ బంధం అజరామరం ఆదర్శనీయం. గజం స్థలం పంపకంలో తేడా వస్తేనే గుర్తులు కోయటానికి కూడా వెళ్తాడని తోబట్టు ఉన్న ఈ కాలానికి ఆ బంధం ఆదర్శం అతిశయంగానే కనిపిస్తుంది. ఆస్తుల విషయంలో గొడవలు పడ్డ అన్నదమ్ములు కొందరు జీవితాంతం తలదించుకోరు. వారి వారి ఇళ్లలో పక్షులు జరుగుతున్నా ఊరందరినీ పిలుస్తారే కానీ కమడబుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు తుంగి చూస్తున్నా పలకరించరు. సాక్షాత్తు భగవంతుడే అన్నగా అవతరించి తోబుట్టుల త్యాగ నిరుతిని ఆచరించి చూపించిన భరత భూమిన ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలే గొప్పవని తెలిసిన ఆచరించరు. ఇదేనా ఒకే తల్లి గర్భాన పుట్టిన వారి బంధం, రక్త సంబంధం, ప్రేమ ఆప్యాయత అనురాగాలతో కూడిన తల వెళ్ళిపోతున్నదో అని వేదికలెత్తి ఎన్ని ఉపన్యాసాలిచ్చినా మానదు ఈ సమాజం, మానదు ఈ సమాజం. అరుణ సురేష్ మెమోరియల్స్ గుంటూరు వారి నాటిక తరబెళ్ళిపోతున్నదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.